వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ యాదవ్ వ్లాగ్స్. అందరికీ ముందుగా ఉగాది. సో మేమైతే ఇప్పుడైతే జాతరకి వెళ్తున్నాం, కొండలమ్మ జాతర. ఇది మహబూబాబాద్ జిల్లా పెనిరెడ్డిగూడెం గార్ల మండలం కిందికి వస్తుంది. ఇప్పుడైతే మనం ప్రెజెంట్ అయితే అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉగాది రోజు అయితే జాతర అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ సుమారు ప్రతి సంవత్సరం 50,000 నుంచి 1,00,000 మంది దాకా భక్తులు అయితే వస్తారు. ఇప్పుడు మనం ప్రెజెంట్ అయితే అక్కడికి వెళ్ళబోతున్నాం. సో ఇక్కడైతే మనం పెట్రోల్ కొట్టించుకొని చలో జాతరకి అయితే వెళ్ళిపోదానా. ఓకే, మళ్ళీ సో మేమైతే జాతరకి అయితే వచ్చేసినాం. నడుచుకుంటూ వెళ్తున్నాం. నడుచుకుంటే అయితే వెళ్ళాలా, ఒక 100 మీటర్స్ అయితే నడవాలన్నమాట. సిగ్గేతాను పక్కన అమ్మాయిలు ఉండేసరికి మాట్లాడతా అట్లా. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా టెంపుల్, అదేనమాట. మేము దగ్గర గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది దాదాపు కాకతీయుల కాలం నాటి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ కూడా చాలా పాత టెంపుల్, కూలిపోయే స్థితిలో అయితే ఉందన్నమాట. ఈ టెంపుల్ శిథిలమయ్యే పొజిషన్లో ఉంది టెంపుల్ అయితే. సో వచ్చింది టెంపుల్కి, ముఖాలు వాడిపోయినాయి, పౌడర్లు వేసుకోలేదు. ఇవన్నీ ఎందుకురా మీకు? చక్కగా వచ్చినావా, లోపలికి పోయినావా, దర్శనం చేసుకున్నావా, వచ్చినావా, అంతేకాని మోకాలు మేకప్లు లేవు, అవి లేవు, ఈ లేవు అని ఎందుకురా? ఇక చూడండి, మా వాళ్ళు అన్నీ అమ్మాయిల కథలు పడతారు. ముఖాలకి పౌడర్లు లేవు, ఏం లేవు అనుకుంటా. ఇక వీడైతే ఇంకా ఘోరం. ఒక చూడు ఒకసారి నా ముఖం చూడండి ఫ్రెండ్స్. సో లోపలికి అయితే వెళ్ళాలా, దర్శనం చేసుకోవాలా వెళ్ళి. కానీ మా వాళ్ళకి బయట ఉన్నంత ఇంట్రెస్ట్ లోపలికి చూపెట్టాలి. మామిడికి ఏ ప్రైజ్ వస్తారో చూస్తున్నారు, ఆలస్యంగా ఉన్నాడండి. మామిడికి ఏది వస్తుందో గిఫ్ట్ వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఏదో ఒకటి వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఏదా అండి బాక్స్ వచ్చిందండి. మామూలుగా బాక్స్ గెలుచుకున్నాడు చూడండి బాక్స్. గేమ్స్ అయితే ఆడినాం. 30 రూపాయలు గేమ్ వచ్చిందిరా మనకి పొనగలే గిఫ్ట్. అయ్యో ఈ బాక్స్ అయితే వచ్చింది 30 రూపీస్కి. ఓకేనా? సరే టెంపుల్ అయితే టెంపుల్ చూద్దాం కదా. సో నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే కొండలమ్మ తల్లి టెంపుల్. దాదాపు శిథిలావస్థ అదే పొజిషన్లో అయితే ఉంది టెంపుల్ అయితే. చూరా సందీప్ ఈసారి వ్లాగ్లో ఉండేది మా సందీప్ గాడే. వ్లాగ్లో మాట్లాడేది కూడా మా సందీప్ గాడే. చెప్పురా, మాట్లాడరా. ఫేస్ పెట్టి మాట్లాడు ఫస్ట్. ఏంది బాబు, ఏం చరిత్ర? మన ఈరోజు గుడి దగ్గర మనం మాట్లాడేది పవన్ కళ్యాణ్ తోటి గురించి మనం పూర్తి వివరాలు కనుక్కుందాం. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏది చెప్పే టార్గెట్ చేసినాం. మేమైతే తిరిగి మాకైతే దూపు అవుతుంది. అందుకే బాదంపల్లి తాగామని పోతున్నాం. నేను మా సందీప్ గాడు, మా పవన్ కళ్యాణ్ గాడు. అది లేదు, బంద్ అనుకుంటా. ఓ షట్, బంద్ అయిపోయింది. అరే ఇంకా ఉండేరా బాదంపల్లిది? మంచిగా వస్తున్నాయి. ఇందాక నుంచి అయితే మా పొడంకులో ఒక అమ్మాయి అమ్మాయి తిరుగుతాడు. ఆ అమ్మాయి మాత్రం మావని డేకట్లే. ఆ అమ్మాయి కళ్ళల్లో పడ్డాడని ఇప్పటికి ఎన్నిసార్లు తిరిగిండో. ఒకప్పుడు మావని ఎక్స్ మాట్లాడేంద్రా, సిగ్గుపడుతున్నా ఎందుకు? పాత జ్ఞాపకాలు అక్కడ గుర్తొచ్చినాయా? చెప్పు, సిగ్గుపడకలే. నీకు వచ్చిన నాకెందుకు వస్తాయి పాత జ్ఞాపకాలు? చూసింది ఎవరు గెలికినప్పుడు అమ్మాయిని నువ్వు గెలికినావు. సిగ్గు కూడా ఎలా పడుతున్నావు? సిగ్గు పడగరా రే. మళ్ళీ ఒకసారి ట్రైల్ వేద్దాం, మళ్ళీ ఒకసారి నీకోసం ఒకసారి. నేనైతే మళ్ళీ మా పవన్ కళ్యాణ్ కానీ వెళ్తాను అనమాట. ఒక్కసారి నా చూడకపోతుందా అని. తల్లి